తెలంగాణ కావాలన్న ఆకాంక్షే జనాన్ని రోడ్లపైకి రప్పిస్తోందంటున్నారు టీఆర్ఎస్ నేత హరీష్ రావు. హైటెక్ సిటీలో వంట వార్పును మొదలుపెట్టిన ఆయన ఇప్పటికైనా కాంగ్రెస్ టీడీపీ నేతలు కళ్లు తెరవాలంటున్నారు. లేకపోతే వాళ్ల ఇళ్ల ముందు పొయ్యి పెడతామంటున్నారు హరీష్ రావు. మరోవైపు సీమాంధ్ర నేతలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు. మేము చెప్పదలుచుకున్నాం, ఏదో రోడ్డు మీద వంట వండుకోవడం తినడం కాదు. ఒక రాజకీయ పార్టీ, ఒక ప్రభుత్వం చెప్తే కూడా ఈ ప్రజలు అనే వాళ్ళు బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈ రోజు ఒక సెంటిమెంట్ తెలంగాణ కావాలనేటువంటి ఒక ఆకాంక్షనే వాళ్ళని రోడ్ల మీదకి తీసుకొస్తా ఉంది. వాళ్ళకి స్వచ్ఛందంగా అంటే మీరు ఒక 10,000 రూపాయలు ఇచ్చి రోడ్డు మీద వండుకొని తినమన్నా కుటుంబ సమేతంగా వాళ్ళు రారు. తెలంగాణ ఏర్పడాలనేటువంటి ఒక బలమైన ఆకాంక్షనే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి తెలంగాణ ఏర్పాటు చేసే విధంగా ఉంది. అంటే ఇన్ని లక్షల మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి వండుకోవడం అనేటువంటిది తెలంగాణ సెంటిమెంట్ ను ప్రస్ఫుటం చేస్తుంది. తెలంగాణ ఏర్పడాలనే ఆకాంక్షను మేము వెలుబుచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేసేటువంటి ప్రయత్నం. ఈ కార్యక్రమం తర్వాత రాబోయే రోజుల్లో ఉద్యమం మరింత ఉధృతంగా మరిన్ని రూపాల్లో ముందుకు వెళ్లడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము కోరేది ఒకటే, నిజంగా మీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ కోసం రాజీనామాలకు సిద్ధపడండి, త్యాగాలకు సిద్ధపడండి. త్యాగాలతోనే తెలంగాణ సాధ్యమవుతుంది. ఇవాళ మీరు రాజీనామా పెట్టకపోతే ఈ రోజు రోడ్ల మీద పొయ్యిలు పెట్టినాం, రేపు మీ ఇండ్ల ముందు పొయ్యిలు పెట్టాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ మంత్రుల ఇండ్ల ముందు పొయ్యిలు పెడతాం, ఎంపీల ఇండ్ల ముందు పొయ్యిలు పెడతాం. మరి ఇక సెగ మీకే తగులుతుంది. Ruchulu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit Ruchulu.com.